కొన్ని విషయాలు క్లారిఫికేషన్స్. ఇది వేనేపల్లి పాండురంగారావు గారు కన్వీనర్గా ఆద్యకళ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. దాని ప్రకారంగా ఒక 14 మంది మేధావులు, రచయితలు, పత్రికా సంపాదకులు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఇది రెండవసారి. ఈ రెండవసారి ఈ ప్రకటన వెలువడక ముందు వెలువడిన తర్వాతే మనకి ఇవ్వబడినటువంటి స్థలంలో కొంతమంది వాళ్లకు మన గిరిజన, ఆదివాసీ, జానపద, ఎథ్నిక్ ఆర్ట్స్ అంటే ఇష్టం లేనట్టుగా ఉంది. ఇది చాలా బాధాకరమైన యాటిట్యూడ్. దేశంలో జరుగుతున్నటువంటి ఒక నెలకొన్న పరిస్థితికి ఇది కొంత కొనసాగింప, లేదా ఒక విశ్వవిద్యాలయం ప్రభుత్వము వెళ్ళిపోయింది అనుకున్నది రాజపల్లికి, అక్కడ ఇచ్చారు. ఇచ్చినందుకు మేము ఆద్యకళ సంతోషిస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వాలు 2 టర్మ్స్ కూడా ఆద్యకళని ఆదుకోకపోవడం అనేది కొంత బాధ కలిగించింది. అయినప్పటికీ ఎంపీ వినోద్ గారు అలాంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలు సరిపోలేదు. ఇంతకుముందు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్లు రవీంద్ర భారతిలో సీఎం గారిని కలిశాం, ఆద్యకళ టీం. ఆయన నిజానికి నేను మెచ్చుకోలు ఇవి కాదు, మేము అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదని మీకు అందరికీ తెలుసు. కానీ ఆద్యకళ మ్యూజియం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా ఉండాలి అనేది ఒక అరగంట సేపు చెప్పాడు. మేము అవన్నీ చెప్పాలనుకున్నాం, కానీ ఆయనే చెప్పాడు. మాకు ఒక ఆశ్వాసన కలిగింది. ఈ ఆశ్వాసన ఎందుకు కలిగిందంటే ఆయన ఆర్టిస్టిక్ కమ్యూనిటీ నుంచి వచ్చారు అని చెప్పగా విన్నాం, కానీ అక్కడ ఆయన మాట్లాడగా విన్నాం. అలా ఆలస్యం అవుతూ 2 ఏళ్ళు ప్రొఫెసర్ మనోజ గారు, నేను, మరి కొంతమంది మిత్రులు ఎన్నోసార్లు సెక్రటేరియట్కి తిరిగాం. ప్రతిసారి ఒక ఆశావాహకమైన దీంతోటే ఉంది. అధికారులు, ముఖ్యంగా ఆ అధికార వర్గం, ఆయన ఎన్నుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, దీని మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది ఇప్పటికీ. వాళ్ళ సీఎం గారు ఆద్యకళకు ప్రతినిధిగా నా పేరు అప్పుడప్పుడు మీటింగ్లో చెప్పడం కూడా మాకు చాలా ఆనందం అనిపించేది. వ్యక్తిగతంగా కాదు, ఇది ఆద్యకళకు ఉపయోగపడుతుందని. ఆద్యకళకు ఉపయోగపడితే చాలు. ఈ ఆద్యకళ మాది కాదు, ప్రజలది. నాకు ఇచ్చినట్టు కాదు, అది నా ఒక సంస్థకి ప్రైవేట్ పీపీపీ ప్రకారంగా మనం ఏర్పాటు చేయవచ్చు. ఇది ఇండివిజువల్ కాదు, ఒక ఫౌండేషన్కి ఇచ్చినట్టు. ఈ ఫౌండేషన్ నిలబడుతుంది, ఫౌండేషన్ని నడిపిస్తాము, ఇది ముందుకు పోతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే సలార్జంగ్ మ్యూజియంకి పోటీగా కూడా నిలబడుతుంది. సంతోషంగా చెప్తున్నాను తప్ప పోటీ కాదు. ఎందుకంటే అక్కడ రాజుల, నవాబుల వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ప్రజల వస్తువులు ఉన్నాయి, ప్రజలు తయారు చేసినవి ఉన్నాయి. అక్కడ ఇటలీలోనో, గ్రీకులోనో, ఈజిప్టులోనో, లండన్లోనో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి. ఇక్కడ మన వస్తువులు ఉన్నాయి, మన ముత్తాతలు తయారు చేసిన వస్తువులు. ఇది ఒక ఆర్గానిక్ మెటీరియల్తో తయారైనటువంటి నిత్య ఉపయోగ వస్తువులు. ఇక్కడి డిజైన్, ఇక్కడి అలంకరణ, ఇక్కడి నేల నుంచి తొలుచుకు వచ్చినటువంటి మట్టి కూడా, ఒక మట్టితో తయారు చేసినటువంటి దీపాలు ఒక 60 ఉన్నాయి మన దగ్గర కాదు, వాళ్ళ దగ్గర కొన్ని వేలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే మంచి జరగాలి, ఇది నిలబడి అది ఎవరి చేతిలోకైనా పోవాలి. మేమిస్తాము,
నడిపేవాడు ముందుకు రండి. ఇది ఒక ఛాలెంజ్. మా ఆదిధ్వని ఫౌండేషన్ మీ చేతిలో పెడతాం. మీరు ఎవరైనా రండి, మేము మీకు ఇచ్చేసి మేము రీసెర్చ్ వర్క్ చేస్తాం. మీకు సహకారం ఉంటుంది. మేము లిస్టులు తయారు చేయాలి, వాటి పేర్లు ఇవ్వాలి, వాళ్ళ కొలతలు ఇవ్వాలి, వాటి చరిత్ర ఇవ్వాలి, ఎక్కడ ఉపయోగిస్తారు, ఏ ప్రాంతం నుంచి తెచ్చాము, ఎందుకు తెచ్చాము, ఎలా తెచ్చాము, ఈ చరిత్ర కావాలి. ఇది ముఖ్యం. మ్యూజియం కంటే ముఖ్యమైన విషయము ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల సృజనాత్మక శక్తిని, ప్రజలని తక్కువ అంచనా వేయకండి. అటు ప్రగతిశీల రంగమైన ఏ రంగమైనప్పటికీ కూడా వాళ్ళ సృజనని కాదని మనము పోతామో మనము మానవులుగా కూడా మిగులము. మన వారసత్వం మనకు ఒకటి ఉంటుంది. ఆ వారసత్వాన్ని కాపాడడానికి ఎవరు వచ్చినప్పటికి కూడా మేము ఆనందిస్తాము, దానిని అందిస్తాము. మాది అని మేము మేకులు కొట్టుకొని మాకు ఒకటే అర్థమవుతున్నది. మా వల్ల దానికి ఏమైనా నష్టం జరుగుతుందేమో అని నేను, మనోజ, మా నీలమ్మ అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నామంటే మనం మారుదాం, మన నుంచి కూడా కావట్లేదు, ఎక్కడో ఏదో జరుగుతుంది కాబట్టి ఇవ్వడానికి మేము రెడీగా ప్రాతిపదిక తయారు చేసి పెట్టాము. ఈలోగా అనుకోకుండా మాకు తెలియకుండా ఆ జీవో రావడం మాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మిత్రులు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన తప్పనిసరిగా వారి దృష్టికి ఇది వెళ్ళిందనుకుంటాను. ఏదో ఒకటి మంచి జరుగుతుంది అని మేము తప్పనిసరిగా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు కాదు, ప్రజలు, సమూహాలు, ఒక చరిత్ర, కొన్ని దశలు, తెలంగాణ పోరాట చైతన్యం అన్నీ అందులో ఉన్నాయి. మీరు కొన్ని వస్తువులు నేను చూపించలేదు, పెట్టలే, అవి విలువైనవి. రెండవది వాళ్ళ ఆలోచన, ప్రజల ఆలోచన. ఎంతసేపు ఇటాలియన్ మార్బుల్స్, అవి దిగంబర స్త్రీలు లేదా రాజభటులు లేదా రాజులు ఉంటారు, కానీ ఆదివాసులు ఉన్నారు, సమూహాలు ఉన్నాయి. వాళ్ళ చేతులు, కాళ్ళు అన్నీ కూడా అలా లేచి ఒక మహోద్యమానికి, ఒక మహాసృష్టికి అవి సంకేతాలుగా నిలబడ్డాయి. అందుకని మేము వాటి వెనకబడ్డాము. మేము పిచ్చోళ్ళం కాదు. కొన్ని వేల వస్తువులను వదిలిపెట్టేశాం మా సేకరణలో. అవి నిలబడవు. ఏవైతే నిలబడుతుందో, ఏవైతే భారతదేశానికి సంబంధించినటువంటి సాంస్కృతిక వారసత్వంగా వచ్చినవి వాటిని మేము సేకరించాము, కష్టపడి సేకరించాం. కొన్ని వదులుకున్నాము, కొన్ని పాడయ్యాయి. ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర గమనంలానికి, ఆద్యకళ గమనంకి ప్రోత్సహించేటువంటి మిత్రుల సహకారాన్ని ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటున్నాం. చాలా రకాలైనటువంటి నైపుణ్యాలు కావాలి, హస్తాలు కావాలి, ఆలోచనలు కావాలి, మమ్మల్ని తట్టి లేపాలి. వాళ్ళ కాకపోయినా మళ్ళీ రేపన్నా వస్తుంది అనేది మాకు తెలుసు. కానీ ఎంత త్వరగా వస్తే మేము జీవించి ఉన్నప్పుడు వాటికి పరిశోధన ఫలితాలను, రచన, క్యాటలాగులు, వాటి ఫోటోగ్రాఫులు డాక్యుమెంట్ చేయడము, వాటి వీడియోలు తీయడము, ఏ వస్తువు ఎక్కడ ఉంటే అక్కడ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది. ఇన్ని ఒక్క వస్తువుకి 5,000 వస్తువులు చేయాలి. మేము ఆ తొందరలో ఉన్నాము అంతే, వేరే తొందర మాకు లేదు. అలాంటి సమయంలో ఒక నిరుత్సాహకరమైనటువంటి వాతావరణంలో ఆ జీవో వచ్చింది. ఆ జీవో తెచ్చిన మిత్రులందరికీ, పెద్దలకి, అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతాము. అది ఆదిధ్వని విజయం అని నేను అనుకోను. కానీ ఆదిధ్వనికి అండగా నిలిచిన రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు, అశేష జనం దీనికి సపోర్ట్ చేశారు. ఆ సపోర్టుని మరొకసారి
నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ క్షణాలను నేను దుర్వినియోగం చేశాను. థ్యాంక్ యూ. ఇది